హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. లో బడ్జెట్లో వెహికల్ తీసుకురమ్మని చాలా మంది అయితే అడుగుతున్నారు. చాలా డిమాండ్ ఉన్నాయండి లో బడ్జెట్లో వెహికల్స్. ఎందుకంటే లెర్నింగ్ పర్పస్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి తక్కువ రేట్లో వెహికల్స్ చాలా మంది చూస్ చేసుకుంటారు. ఈ వెహికల్ని అయితే 45,000కి మీ ముందుకు తీసుకొచ్చానండి. 2026 వరకు లైఫ్ అయితే ఉంది. 2004 మోడల్ అండి, ఎండింగ్ ఇది. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ కానీ, బాడీ కానీ, టైర్స్ కానీ, ఏసీ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మన ఆఫీస్లో గుడివాడలో ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. వెహికల్ అయితే మీకు సేల్ చేయడానికి మేము ముందుకు తీసుకొచ్చాను. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. అక్కడక్కడ లైట్ కి డెన్స్ అయితే ఉన్నాయండి. టైర్స్ కూడా చూసుకోవచ్చు. సీల్ టైర్స్ లాగా అయితే ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ అయితే, ఫ్రంట్ టైర్స్ వచ్చేపాటికి ఒక 40% టు 50% అయితే ఉంటాయి. బ్యాక్ అయితే పర్ఫెక్ట్ గా సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి. వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే 68,000 కిలోమీటర్ డ్రైవ్ అయితే ఉందండి. ఏసీ కానీ, ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ గా రన్నింగ్ అయితే అవుతున్నాయి. వెహికల్ ని 45,000కి మీ ముందుకు తీసుకొచ్చాను. బార్గెనింగ్ అనేది ఉండదండి. ఫైనల్ ప్రైజు ₹1000 కూడా తగ్గించడేమో. డైరెక్ట్ కస్టమర్కి అలా ఇచ్చేసేయాలి మొత్తం అంతా. మా కమిషన్ అయితే 4,000 అయితే కమిషన్ ఉంటుందండి. చాలా రీజనబుల్ కమిషన్ అయితే మేము తీసుకుంటాము. ఈ వెహికల్కి అయితే జస్ట్ 4,000 మాత్రమే మీ దగ్గర తీసుకుంటాము. వెహికల్ మీరు చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు అండి. ఈ బ్యాక్ 2 టైర్లు న్యూ టైర్స్ అయితే వేయించారు కస్టమర్ అయితే. వెహికల్ ఇంజిన్ రన్నింగ్ కానీ, ఏసీ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉందండి. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటీరియర్ కూడా అంతా బాగుందండి. ఏసీ కూడా మీకు రన్నింగ్ చేసి చూపిస్తాను చూడండి. సీట్ కవర్స్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. 45,000లో లర్నింగ్ పర్పస్ లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి. మరలా మీరు డ్రైవింగ్ అంతా వచ్చేసిన తర్వాత కూడా అమ్మేయాలనుకున్నా సరే మా దగ్గరికి మరలా మీరు తీసుకొస్తే మళ్ళీ సేల్ చేసి పెడతాము. అయితే మీరు వాడుకునే విధానం బట్టి, క్వాలిటీని బట్టి అప్పుడు రేట్ అయితే ఉంటుంది. మొత్తం మీరు చూసుకోవచ్చు. మన ఆఫీస్ అండి ఇది. మన ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుంది. రేపు వెహికల్ అయితే వీడియో పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసిన 1 ఆర్ 2 డేస్లోనే లో మోడల్ వెహికల్స్ అయితే అయిపోతున్నాయి. కాబట్టి ఈ లో బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకు కానీ త్వరగా షేర్ చేయండి. షేర్ చేసి మాతో కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే వెహికల్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. లేదంటే ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్ళిపోతారు. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి. రేస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ స్మోక్ అలాంటిది అయితే ఏం లేదు. ఇంజిన్ చాలా బాగుందండి. పర్ఫెక్ట్ గా ఉంది. ఈ వెహికల్ అయితే కస్టమర్ లాంగ్ డ్రైవ్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతారండి వాళ్ళ ఫ్యామిలీతో. ఇప్పుడు ఆయన వేరే వెహికల్ తీసుకుంటున్నారు. ఒకసారి రీడింగ్ కూడా చూపించండి. 68,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంటీరియర్ కూడా గుడ్ లుకింగ్ లో ఇంటీరియర్ అయితే ఉందండి. చాలా నీట్ గా మెయింటైన్ అయితే చేశారు. ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 45,000 అనేది రీజనబుల్ ప్రైస్ అండి. వెహికల్ ఇంజిన్ కండిషన్, ఏసీ కండిషన్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. లర్నింగ్ పర్పస్లో ఇంతకు మించి తక్కువకు వస్తున్నాయి అంటే అవి యూజ్ చేసుకుంటానికి ఉండవండి, బాగోవు. అదొకటి మీరు గమనించండి. చూడండి, ఎక్కడ ఇంజిన్కి ఎక్కడ రెస్ట్ కూడా లేదు. చాలా క్లారిటీగా జూమ్ చేసి చూపించండి. రెస్ట్ ఉంటే రెస్ట్ ఉందని చెప్పేస్తాను. ఎక్కడ కూడా ఇంజిన్కి రెస్ట్ లేదు. చిన్న చిన్న లిటిల్ బిట్ అంటే కామన్ ఓల్డ్ మోడల్ కాబట్టి, కానీ మేజర్ రెస్ట్ అయితే ఎక్కడా లేదు. మొత్తం ఈ ఫ్రంట్ బానెట్ తో సహా ఒరిజినల్ అండి. బానెట్ కూడా లెడ్ ఉన్నది చూడండి, మీరు గమనించండి. అండ్ బ్యాటరీ కూడా 2020 మోడల్, 23 మోడల్ బ్యాటరీ. మొత్తం అంతా పర్ఫెక్ట్ గా రన్నింగ్ అయితే అవుతుందండి. గ్యాస్ కూడా ఎక్కడ రావట్లేదు. ఒకసారి గ్యాస్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి గ్యాస్ కూడా చూపించండి ఫ్రెండ్స్. మీరు చూడండి, క్లారిటీగా చూడండి. మీకు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే పిన్ టు పిన్ మొత్తం అంతా లాంగ్ వీడియోలో చేస్తున్నాము. మీకు ఈ వీడియోలోనే మ్యాక్సిమం దీని డేటా అంతా వచ్చేస్తుంది. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు మోటార్ ఫీల్డ్లో. దాన్ని బట్టి నేను జెన్యున్గా ఉన్నది ఉన్నట్టయితే చెప్తాను. క్లారిటీగా చెప్పాలనే నా ప్రయత్నం. జస్ట్ మీరు ఇచ్చే 4,000 కమిషన్ అండి మా బిజినెస్ అనేది. మా ఓన్ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇలాగ కస్టమర్ పార్క్ అండ్ సేల్లో తీసుకొచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ వెహికల్ ఇంకోటి చూసుకోవచ్చు. ఈ రెస్ట్ ఒకటి వచ్చింది. ఈ ఫెండర్ అండి, దీన్ని రిపేర్ చేయించుకోవచ్చు, లేదా ఈ ఫెండర్ కూడా మార్చేసుకోవచ్చు. 1,200 పెడితే కొత్తది వచ్చేస్తుంది. ఈ ఫెండర్ అండి, ఇది ఒకటి తీసేసుకుంటే న్యూ అయిపోయిద్ది. పెయింట్ చేయించుకోవచ్చు దానికి. ఇంకా వెహికల్ అంతా చూసుకోవచ్చు మీరు.
డోర్స్ కూడా ఎక్కడ రెస్ట్ లేదండి. మొత్తం చూడండి, డోర్ కూడా అంత బాగానే ఉంది. ఇది ఒరిజినల్ డోరే, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. డిక్కీ కూడా మీరు చూడొచ్చండి. ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేసి డిక్కీ కూడా చూపిస్తాను, స్పేస్ అది. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇవి పాత టైర్స్ అనమాట. ఆయన అంతకుముందు తీపిచ్చేసి ఇప్పుడు న్యూగా వేయించానని చెప్పారు. లగేజ్ కూడా బాగానే మొత్తం అంతా ఫిట్ అవుతుందండి. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, రెస్ట్ కూడా ఏం లేదండి. బ్యాక్ లో కూడా అంతా ఒరిజినల్ గానే ఉంది. కంపెనీతో వచ్చినటువంటి పంచింగ్ కానీ ఏదైనా మొత్తం అంతా ఒరిజినల్ గానే ఉంది. డిక్కీ కూడా నాన్ యాక్సిడెంటల్ అండి, కంపెనీలో వచ్చినటువంటి డిక్కీ. ఇది చాలా బాగా మెయింటైన్ అయితే చేశారు, ఓల్డ్ మోడల్ అయినప్పటికీ. మీ ముందుకి లో బడ్జెట్లో తీసుకొచ్చాను. ఎటువంటి మార్జిన్స్ కానీ కస్టమర్కి తెలవకుండా, మీకు తెలవకుండా ఎక్కువ రేట్ పెట్టి అమ్మేయడం కానీ ఏముండవండి. కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేసేస్తాను. ఓన్లీ కమిషన్ ఇస్తే చాలు అనమాట. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఏసీ అది ఎలా వస్తుంది ఏంటనేది చూపిస్తానండి. ఏసీ కూడా ఆన్ చేసాను నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. చిన్న ఫ్యామిలీగా ఉన్న వాళ్ళకి అండ్ లెర్నింగ్ పర్పస్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే స్టార్టింగే కొత్త కారు కొనేయారు కదా ఎవరు, కొద్దిగా నేర్చుకున్న తర్వాతే కొంటారు. వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్. అది ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ అవుతుందండి. హెడ్లైట్స్ కూడా అంతా లైటింగ్ కూడా బాగానే వస్తుంది. హారన్స్ కానీ లో బడ్జెట్ ఓల్డ్ మోడల్ అని చెప్పి తీసి పడేసే అంత బండి అయితే ఏం కాదండి, యూజ్ చేసుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు మీరు ఒక మెకానిక్ని కూడా తెచ్చుకొని ఆయనతో ఒక స్పెసిఫిక్గా అయితే ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. ఇంజిన్ ఎలా ఉంది, ఏసీ ఎలా ఉంది, రన్నింగ్ ఎలా ఉందని. ఆఫ్టర్ మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. సస్పెన్షన్ దగ్గర కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు తెలియదు కానీ చెప్తున్నాను. సస్పెన్షన్ దగ్గర రోయల్ ఆర్మ్స్ కానీ, ర్యాక్ బాల్స్ కానీ, ఎండిస్ కానీ మొత్తం అంతా బాగానే ఉన్నాయండి. సస్పెన్షన్ పార్ట్ అంతా, షాక్ అబ్జర్వర్స్ కూడా బాగానే ఉన్నాయి. మెత్తగానే సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. యాక్షన్ గేర్స్ అయితే ఒకటి టైట్గా పడుతున్నాయి, ఒకసారి చూడండి. మరి నాకైతే బాగానే అనిపిస్తుంది కానీ కొద్దిగా టైట్ అయితే పడుతున్నాయి. కస్టమర్ అయితే ఈ వెహికల్ తీసుకొని వేరే ఊర్లు లాంగ్ కూడా వెళ్తారండి. ఆయన వెహికల్ అయితే ఇంజిన్ అయితే ఆయనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టదు అని చెప్పి చాలా జెన్యున్ గా చెప్పారు ఆయన కూడా. కంప్లీట్ రన్నింగ్ వెహికల్ అండి ఇది, కంప్లీట్ గా చూసుకోవచ్చు. రన్నింగ్ వెహికల్ ఇది. మెయిన్ ఏసీ కూడా దీనికి వర్క్ అవుతుంది అంటే బెస్ట్ అనే చెప్పాలి. ఈ వెహికల్ కొనేసి నేను ఎక్కువ ప్రైస్ కూడా అమ్మగలను, కానీ తక్కువ రేట్లో కస్టమర్స్కి ఇవ్వాలన్న ఒకే ఉద్దేశంతో ఉన్నది ఉన్నట్టు మీకు తీసుకొచ్చి చూపించి పెడుతున్నాను. ఇక బ్యాక్ టైర్స్ కూడా న్యూ టైర్స్ అయితే ఉన్నాయండి. 68,000 కిలోమీటర్లు తిరిగింది డిస్ప్లేలో అయితే. ఫ్యూయల్ టైప్ పెట్రోల్ అండి. లాంగ్ డ్రైవ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంజిన్ కండిషన్ అది ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ మీటర్లో ఇంజిన్ సంబంధించినటువంటి మీటర్ ఒకటి ఇస్తారు కాబట్టి హీట్ కూల్ అనేది, హీట్ ఏమైనా పెరిగితే ఈ 5 కిలోమీటర్స్లో స్పీడ్గా డ్రైవ్ చేస్తే పెరుగుతుంది. అప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను నేను, ఇంజిన్ ఏమన్నా హీట్ అయితే అప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పి పోస్ట్ చేయను. అందుకనే లాంగ్ డ్రైవ్ వీడియో అయితే చేస్తాను. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు.
కానీ లోకల్ పర్సనే, ప్రాబ్లం అయితే అసలు ఉండదు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటి నుంచో ఆయనే వాడుతున్నారు వెహికల్ని. 2026 వరకు లైఫ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ వరకు లైఫ్ ఉంది దీని కాల పరిమితి. ఫ్రెండ్స్, స్పీడ్గానే మనం డ్రైవ్ అయితే చేస్తున్నాము. మ్యాక్సిమం 60 కిలోమీటర్ స్పీడ్లో అయితే వెళ్తున్నాము. ఏసీ చాలా బాగా వస్తుందండి, చాలా కూల్ ఉంది. మేబీ నైట్ టైం కాబట్టి ఇంత కూలింగ్ అయితే వస్తుంది. డే టైం కొద్దిగా తగ్గచ్చు. ఏ బండి అయినా నైట్ టైం ఎక్కువ కూలింగ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దాదాపు చాలా దూరం అయితే వచ్చాము. మ్యూజిక్ ప్లేయర్ కూడా ఆన్లోనే ఉందండి. ఫ్రెండ్స్, ఇది ఫైనల్ ప్రైస్ అండి. కస్టమర్కి 45,000 మీరే ఇచ్చేయాలి. నెగోషియేషన్ అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ ఆయన 60,000 పెట్టమన్నారు. కానీ సార్ అట్లా కాదు, ఫైనల్ ప్రైస్ చెప్పండి, ఫైనల్ ప్రైస్ పెడతాను అది ఇదంటే 55,000 అన్నారు. ఇంకా అలా 45,000కి తీసుకొచ్చానండి దీన్ని. ఈ 45,000 ఆయనకైతే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇంకా అంతకుమించి తగ్గదండి. డైరెక్ట్ కస్టమర్ డీల్ చేసేస్తాను. కస్టమర్ నెంబర్ ఇచ్చేస్తాను మీకు, ఆయనకి ఫోన్పే చేసేస్తారు. కానీ క్యాష్ అయినా సరే ఆయన పక్కనే వచ్చేస్తారు. కానీ లో బడ్జెట్ వెహికల్స్ ఎక్కువ టైం ఉండట్లేదండి. కొద్దిగా మీరైతే త్వరపడండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా తీసుకోవాలి అనుకున్నా మీరు వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకొని ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు మన దగ్గర. మరలా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ రీసేల్ చేయాలన్నా చేద్దాం ఫ్రెండ్స్. కానీ అప్పుడు వెహికల్ కండిషన్ బట్టి వెహికల్ ప్రైస్ అనేది చెప్తాను. లేదు ఇలానే కండిషన్ అంతా యాజ్ ఇట్ ఈస్ బాగుంది అంటే డిప్రిషియేషన్ ఉంటుంది, అది తీసేసి చెప్తాను. ఏపీలో ఎక్కడికైనా సరే వెహికల్ తీసుకొచ్చండి, వాడుకోవచ్చు. ఎంత దూరమైనా. మొన్న లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, అది దాదాపు 31 లక్షల మంది వాచ్ చేశారు వీడియోని. ఆ వెహికల్ని అనంతపురం 600 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకైతే సేల్ చేసాము. అంత దూరం నుంచి వచ్చి కూడా మన దగ్గర తీసుకుంటారు అనమాట. జెన్యున్ కస్టమర్స్ అయితే వాళ్ళకైతే వెహికల్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. టైంపాస్ చేసే వాళ్ళు అయితే దయచేసి ప్లీజ్ కాల్ చేయబాకండి ఫ్రెండ్స్. చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా. నేను పెట్టేది పూర్తిగా చూడండి. డీటెయిల్స్ అన్నీ పెడుతున్నా కదా, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ డీటెయిల్స్ ఫస్ట్ నుంచి అడగద్దు. ఖచ్చితంగా మీకు వెహికల్ నచ్చితే డైరెక్ట్గా వచ్చేసేయండి, వెహికల్ తీసుకెళ్ళిపోండి. డీటెయిల్స్ కానీ ప్రైస్ గురించి కానీ బార్గెనింగ్ కానీ దీనికి చేయడానికి ఏమి లేదనమాట. డీటెయిల్స్ అన్నీ చూడండి. ప్రైస్ ఓకే అయితే మీకు ఫోన్పే చేసినా ఓకే, మీకు ఇచ్చేస్తాము. లేదు డైరెక్ట్ మీరు వచ్చి తీసుకుంటా ఇంకా హ్యాపీ అనమాట. వెహికల్ చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్, ఇది తీసుకోవచ్చు వెహికల్ని. ఇది గుడివాడ అండి, అంటే మనకి రాజధాని విజయవాడ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ అండి మన గుడివాడ, కృష్ణా జిల్లా అనమాట. మీరు ఎంత లాంగ్ నుంచి వచ్చే వాళ్ళైనా సరే నైట్ బయలుదేరితే ఏపీ మొత్తంలో ఎక్కడైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మార్నింగ్ అలా మన ఊర్లో ఉండొచ్చు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ హబ్ కాబట్టి మనం దాని పక్కనే ఉంది. నైట్ బయలుదేరితే మార్నింగ్ కల్లా ఎంత లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా వచ్చేసేయచ్చు. 500 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా. మనకి గుడివాడ దిగిన తర్వాత ర్యాపిడో సదుపాయం ఉంటుంది. అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని
ర్యాపిడోలో కానీ మీరు కొడితే డైరెక్ట్ తీసుకొచ్చి మన ఆఫీస్ దగ్గర మిమ్మల్ని దించుతారండి. ఫైనల్లీ మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. మన దగ్గర వెహికల్స్ అయ్యి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్నటువంటి కార్స్ కానీ బైక్స్ కానీ ఒకసారి మీరు కూడా చూడండి. వన్స్ మన యాడ్ మీరు విజిట్ చేయండి, మీకు నచ్చిన మోడల్ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇంజిన్ హీట్ ఒకసారి చూపిస్తాను. మీటర్ చాలా లాంగ్ డ్రైవ్ చేశాం కదా, కరెక్ట్గా మిడిల్లోనే ఉందండి, ఇంకా కొద్దిగా తక్కువలోనే ఉంది, అంటే ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం అదేం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి సింబల్స్ కూడా ఇండికేట్ అయితే అవ్వట్లేదు ప్రాబ్లం ఉంది అని చెప్పి. వెహికల్ అంతా కండిషనే. ఏసీ కూడా చూడండి, ఏసీ కూడా మీకు 2 పాయింట్స్ ఉంది. ఒకసారి మీకు ఇంజిన్ కూడా గ్యాస్ చూపిస్తాను ఒకసారి. ఇంత లాంగ్ డ్రైవ్ చేసాం కదా, గ్యాస్ ఏమన్నా వస్తుందేమో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, లాస్ట్ అయితే వేసి చూపిస్తున్నాను. ఎటువంటి గ్యాస్ అలాంటిది ఏం లేదండి, మొత్తం అంతా క్లారిటీగా చూడండి. చాలా లాంగ్ డ్రైవ్ అయితే చేసాం కదా ఫ్రెండ్స్. లాస్ట్ వేసి చూపిస్తున్నాను. బాగుంది ఫ్రెండ్స్, ఇంజిన్ అయితే బాగుంది. లేట్ చేయకుండా నేను పెట్టంగానే మీ మిత్రులకి అయితే వీడియోని షేర్ చేయండి. ఫుల్ వీడియో ఓన్లీ యూట్యూబ్లోనే ఉంటుందండి. ఇన్స్టాలో షార్ట్ వీడియో ఉంటుంది. ఈ కార్కి కాల్ నెంబర్స్ అయితే మేమేమి ఇవ్వలేము, డైరెక్ట్గా వచ్చేసేయండి ఆఫీస్కి మీకు నచ్చితే. ఫ్రెండ్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. లేదంటే మీకు వెహికల్ సేల్ అయిపోయిన ఎన్నో డేస్కి అయితే మీకు వెహికల్ అయితే వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. దాని నిమిత్తమే నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకోమంటున్నాను. దానివల్ల వ్యూస్ రావడం వల్ల నాకైతే ఎటువంటి యూజ్ అయితే ఉండదు, ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ మీద నేను ఫోకస్ చేస్తాను కాబట్టి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, అప్పుడే మీకు అప్డేట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.